వైసీపీ నేతలపై ప్రభుత్వ కక్షపూరిత ధోరణి కొనసాగుతోంది అంటూ ఉన్నారు సార్ ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో. రెడ్ బుక్కు భయపడేది లేదు, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో జైల్లో పెడతామని చెప్పి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది. అంటే రెడ్ బుక్ పోటీగా జగన్ బుక్ వస్తుంది అని చెప్పి మరి వీళ్ళు ఏం బుక్ పెడతారో తెలియదు. ఏంటి సార్ సజ్జల ధీమా ఏంటి అధికారంలోకి రాజకీయ నాయకులు ధీమా గురించి మీరు సజ్జలను అడగాలి, నన్ను అడిగితే నేను ఎట్లా చెప్తా? ఇప్పుడు ఆయనకు అజీర్ణం ఎందుకు అని నన్ను అడిగితే నేను ఎట్లా చెప్తా? పలానోడికి అజీర్ణం ఎందుకు లేచింది అంటే నాకెట్లా తెలుస్తుంది? ఇప్పుడు కక్షపూరిత ధోరణి కొనసాగుతోంది, మేము వచ్చి కూడా అదే చేస్తాం అంటున్నారు. నేను అనేది ఆయనకు ఎందుకు ధీమా ఉందో ఆయన చెప్పాలి, నేను చెప్పలేను. ఆయనకు ఎందుకు అజీర్ణం ఉందో, ఎవరికొవరికి అజీర్ణం ఉంది అంటే ఆయనకు ఎందుకు అజీర్ణం ఉంది మీరు చెప్పండి సార్ అంటే నేనే చెప్తాను. నాకెట్లా వెళ్తుంది అజీర్ణం? ఆయన ఏం తింటాడో ఏం తినలేదో నాకు తెలియదు కదా. సో ఆయనకు ఎందుకు ధీమా ఉన్నది అన్నది నాకు సంబంధించిన అంశం కాదు. మీరు సజ్జలు కలిసినప్పుడు అడగండి, ఇబ్బంది ఏం లేదు. కానీ రాజకీయ నాయకులు ఎవరైనా ధీమా ఉన్నా లేకపోయినా ధీమా ఉన్నట్టే మాట్లాడతారు. మాట్లాడకపోతే రాజకీయాల్లో ఉండలేరు. సో మేము మన జీవితంలో అధికారంలోకి రాము అన్న తర్వాత ఎవరైనా రాజకీయాలు ఉంటాడా? సో ఎవరు రాజకీయాల్లోనూ ఉండలేరు. అందువల్ల రాజకీయాలు ఉండాలంటేనే ధీమా ఉండాల్సిందే. అధికారం పోవడం అనేది కామాని భావించాల్సిందే. సో కామాని భావించి మళ్ళీ వస్తామన్న ధీమా ఉంటేనే రాజకీయాల్లో ఉంటారు. ఇక వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ ఇదే మొదలవుతుంది ఆంధ్రప్రదేశ్లోని. సో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ప్రత్యర్థుల్ని కేసులు పెట్టడం, ఏ కేసు ఏమీ తెలియదు. ఏ కేసు తేలుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు తిన్నాడన్నారు, చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. ఏ ఒక్క కేసైనా ముందుకు జరిగిందా? ఒక్కటి పోనీయండి. సో అయిపోయింది. అవి సిబిఐ కేసులు, ఈడీ కేసులు అంటారు. మరి మోడీతో 4 ఏళ్ళు కలిసే ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ 1 ఇయర్ కలిసే ఉన్నారు కదా. ఎందుకు మరి ఏమవుతలేదు? సో జగన్మోహన్ రెడ్డి పైన లోకల్గా కూడా చాలా కేసులు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన అంతకుముందు రాజశేఖర రెడ్డి బోర్డు కేసులు పెట్టిండు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఏమైంది ఆ కేసులకు? ఇప్పుడు జగన్ ఇప్పుడు వివేక హత్య కేసు చూడండి, 7 ఏడాది అయింది. ఏం జరిగింది ఇంతవరకు? ఏమైంది మీకు? ఇదొకటే కాదు, మీకు బోలెడ్కే ఫైబర్ గ్రిడ్ కేసు ఏమైంది? దానిపైన జీవిరెడ్డి పార్టీ అధికార ప్రతినిధి 3 ఏళ్ల పాటు టీవీల్లో టీడీపీ కోసం నిరంతరం కృషి చేసి జగన్ పైన తీవ్రమైన అటాక్ చేసిన అతను చైర్మన్ పదవి పోయింది తప్ప ఎవరిపైన కేసులైనాయా? సో ఇది ఇలా రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమైంది? జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొన్ని రోజులు ఉంచి తన వినాశాన్ని తానే కోరుకున్నాడు తప్ప సాధించింది అయితే ఏం లేదు కదా. సో చంద్రబాబు నాయుడు ఏమయ్యాడు? మరింత స్ట్రాంగ్గా బయటకు వచ్చాడు. సో అందువల్ల ఇలాంటి పొలిటికల్లీ మోటివేటెడ్ కేసెస్లో ఎవరికి ఏమీ కాదు, చివరకు టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. కొన్ని గంటల టీవీ డిబేట్లు, కొన్ని టన్నుల న్యూస్ ప్రింట్ దండగా ప్రజలు రెచ్చిపోవడము, అభిమానులు అంగీలు చింపుకోవడం తప్ప ఆచరణలో ఎవ్వరికి ఏమీ కాదు. అల్టిమేట్గా మళ్ళీ రాజకీయ ప్రక్రియ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఎవరు అధికారంలోకి వస్తే ఇంకొకరి మీద కేసులు. అంతకుముందు చంద్రబాబు నాయుడు మీద కేసు ఇప్పుడు ఉండదు, అచ్చెన్నాయుడు మీద కేసు ఇప్పుడు ఉండదు, ఇప్పుడు పెట్టిన కేసులు రేపు ఉండవు, మళ్ళీ మారితే. సో ఎవరు అధికారంలో ఉంటే ప్రత్యర్థుల మీద కేసులు. సో అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అని అన్నారు, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. సో రేపు ఇంకో పింక్ బుక్కో లేకుంటే ఎల్లో బుక్ ఆల్రెడీ వీళ్ళది కనుక వాళ్ళది బ్లూ బుక్కో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇట్లాంటివి నడుస్తూనే ఉంటాయి.